యోగి వేమన తెలుగులో వేమన పద్యాలు రానివారు, వర్షంలో తడవని వారు ఒకరైనా ఉండరు అంటారు. సదాభిరామ వినురరా వేమ అనుచు ఆయన పద్యాలు సాగుతూ ఉంటాయి. మానవ జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, మంచి చెడుల పట్ల కావాల్సిన జ్ఞానముని ఈ పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు. యోగి వేమన కొండవీటి రెడ్డి రాజుల రాజైన కుమారగిరి రెడ్డికి రెండవ సంతానంగా జన్మించాడు. ఈయన తన యవన దశలో నుండే వేశ్యలతో తిరుగుతూ తన యవనాన్ని పాడు చేసుకునేవాడు. తనకున్న అంతటిని వేశ్యలకే దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. కనుక కుటుంబ సభ్యులచే అసహించుకొనబడినా గాని వాళ్ళ వదిన అయిన అన్నాంబ తనను కన్న బిడ్డలాగా చూస్తూ వేశ్య అయిన భోగరాని వేమారెడ్డి దగ్గరున్న ఆభరణాలని లాక్కున్నదే కాక తన వదిన దగ్గర ఉన్న ముక్కెరని చూసి ఆశపడిన భోగరాని ముక్కెర తెచ్చిస్తే గాని నా దగ్గర రావద్దంటూ వేమారెడ్డిని బయటకు తరిమేసింది. అయితే స్త్రీలు మాంగళ్యంతో పాటు ముక్కెరను కూడా పవిత్రంగా భావిస్తారు. దీనితో ఆహారాలు మానేసి ఒంటరిగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న అన్నమాదేవి తన భర్త దగ్గరికి వచ్చి ముక్కెరని ఇవ్వటానికి అంగీకరించింది. అయితే చెడిపోతున్న తన బామ్మర్తిని చూసి వదిన అన్నమాదేవి దిగులుతో వేమనను బాగుపరచాలనే ఉద్దేశంతో తనకి గురుబోధ చేసింది. దీనితో వేమన మనిషేచ్ఛలు అల్పకాలమని గ్రహించి తన భోగ విలాసాలను మరలాలని తన కోటను విడిచి తపస్సుకై అరణ్యానికి బయలుదేరాడు. శివుని అనుగ్రహంతో యోగి వేమనగా మారాడు. యోగిగా మారిన వేమారెడ్డి దేశ దేశాలకు తిరుగుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ కావాల్సిన జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. సుమారు 5,000 పద్యాలకు పైన వేమారెడ్డి రచించాడు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమారెడ్డి రాసిన వేమన పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. యోగి వేమన 1480లో జీవ సమాధి అయ్యాడు. మనం ఇప్పుడు యోగి వేమన యొక్క కొన్ని పద్యాలు చూద్దాం. కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టునను ఆ అడవి అంతటికి తన సుగంధమును వ్యాపింపచేయును. అట్లే వంశములో ఒక్కడు ఉత్తముండున్నను వాని గుణముల చేత ఆ వంశమంతయు మంచి పేరు పొందును గదా. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు కిట్టనేమి. పుటలోని చెదలు పుటవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుడు పుట్టినను లేక చచ్చినను ఒకటే. పుట్టలలో పుట్టి ఎవరికీ ఉపయోగము లేక ఆ పుట్టలోనే చచ్చడు చదపురుగుల వలె. తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుల జన్మము వ్యర్థము కదా అంటున్నాడు వేమన. మనం ఇప్పుడు యోగి వేమన జీవ సమాధి అయిన ప్రదేశాన్ని చూద్దాం.